నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, యాత్ర 2 అనే మూవీలో జీవా గారు హీరోగా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. మీరు చెప్పండి ఆ విషయం ఏంటో. ఓవరాల్గా యాత్ర సినిమా ఎంత పెద్ద హిట్టో మనం చూసాము. మమ్ముట్టి గారు, రాజశేఖర్ రెడ్డి గారిని స్టాంప్లా దించేశారు. ఈవెన్ మన విజయమ్మ పాత్రలు కూడా ఆమె బాగా సెట్ అయింది. అంత నడక, హావభావాలు, మాట్లాడే విధానం అంతా కూడా. నెక్స్ట్ ఒక ఆయన వచ్చి ఆయన ఇట్లా అయింది అని ఒక పేషెంట్ ఏదో చెప్పుకుంటే ఆయన మాట్లాడలేడండి అంటే నాకు వినబడుతుంది అయ్యా అంటాడు ఒక డైలాగ్. అంటే కూరగాయల రైతుల దగ్గర కానివ్వండి, మళ్ళీ మధ్యలో పాదయాత్రలో జరిగినటువంటి సిట్యువేషన్స్ అన్నీ కూడా, ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ విధంగా రాజ్యం ఏలాడు, ఇవన్నీ కూడా యాత్రలో కళ్ళకు కట్టినట్లు కొట్టొచ్చినట్టు చూపించారు. తర్వాత ఇప్పుడు యాత్ర 2 అనేది ఒకటి ఉంటే దాంట్లో మళ్ళీ జగన్ ఎలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఆ టైంలో మళ్ళీ డైరెక్టర్ మంచి కథని ప్రిపేర్ చేసుకున్నాడు. ఆయన కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కథకి యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అంటే దాని కంటిన్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే పార్ట్ 2లో మరి ఓన్లీ జగన్నే చూపిస్తారా, లేకపోతే అసలు జగన్కి వైఎస్ చావుకి మధ్యలో పెద్దగా ఉపయోగపడినటువంటి షర్మిల ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా ముందుండి నడిపించింది, మొత్తం అంతా తిరిగింది. ఆమె పాదయాత్ర ఇప్పటికీ పెద్ద రికార్డు, మొత్తం అన్ని రాష్ట్రాలు బాగా తిరిగింది, చాలా యాక్టివ్గా పనిచేసింది. ఆమె విజయమ్మ గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మరి ఏంటో వీళ్ళు కొంచెం 2 రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈమె ఇది నా అత్తిల్లు అని చెప్పేసి తెలంగాణ నుంచి పోటీ చేస్తుంది, ఈమె నా అత్తిల్లు అని చెప్పి తెలంగాణ నుంచి పోటీ చేస్తుంది. అండ్ అలాగే ఈవెన్ విజయమ్మ గారు కూడా మంచి సపోర్ట్ ఉంది ఈవిడికి. నిన్ననే పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకొని జైలుకి వెళ్ళి వచ్చింది. అండ్ ఆమెను కూడా వీళ్ళు కూడా ఒకరోజు కారులో కూర్చుంటే అలాగే లాక్కెళ్ళారు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఆమెకు సింపతి అయితే ఉంది. అండ్ ఆ క్యారెక్టర్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ నెక్స్ట్ ఈయనది ఇప్పుడు రంగం హీరో, ఆయన ఎంత బాగా చేస్తాడో మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఆయన ఫస్ట్ ఎప్పుడైతే తెలుగులో రంగం నుంచి వచ్చాడో అప్పుడే పెద్ద హిట్. ఆ పాటలు కానివ్వు లేకపోతే ఇంకా ఆ యాక్టింగ్ కానివ్వండి, మనకు తెలుగు వాళ్ళు కూడా బాగా హక్కుని చేర్చుకున్నాడు. ఆయన కూడా ఆ కట్అవుట్కి బాగా సెట్ అవుతాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళందరి జగన్ పాత్రల కంటే కూడా నాకు ఆర్జీవి జగన్ బాగా నచ్చాడు. అందులో అజ్మీర్ అనే అబ్బాయిని పెట్టాడు, యాజ్ ఇట్ ఈస్ జగన్ లానే ఉంటాడు. అందరూ అదే చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని మమ్ముట్టి గారు ఇంక అట్లా దించేశారు. ఇప్పుడు జీవా గారు జగన్ గారిని ఎంతవరకు దించుతారా అనేది ఒక డౌట్. ఆ హైట్, పర్సనాలిటీ ముఖ్యం కదా. కట్అవుట్ కూడా ఆర్జీవి తెచ్చాడు అజ్మీర్ని, తెలుసా? అమ్మరాజ్యంలో కడప బిడ్డలే కూర్చో అంటాడు బాబుని. అది బాగా సెట్ అయింది. యాప్ట్ జగనే అతను, అట్లా ఉంటాడు. సో మరి ఈయన ఎంతవరకు సెట్ అవుతుంది? వీళ్ళు కూడా అంటే ఒక పేరున్న హీరోని తమిళ హీరోని తీసుకొస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఎంతవరకు ఆ క్యారెక్టర్ నిలబడుద్ది అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒక మంచి హైట్, కట్అవుట్ కావాలి అంటే ఇంకా ఏమన్నా మంచి తెలిసిన ఫేస్ని కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు జీవా ఈ మధ్య కాలంలో ఇక్కడ పెద్ద ఇరగదీసిందేం లేదు. అఫ్కోర్స్ మంచి యాక్టరే కాదన్ను, మనవాడే కాదన్ను. బట్ తమిళ్లో కొంచెం బాగా ఫేమ్ వచ్చింది అబ్బాయికి, అక్కడ బాగానే ఎదుగుతున్నాడు, ఓవరాల్గా ఫైన్. కానీ అండ్ కథ విషయానికి వస్తే కూడా రాజశేఖర్ గారి కథకి ఏంటంటే ఆమె పాదయాత్ర, ఆ టైంలో రాజశేఖర్ గారి యాత్ర, మొత్తం పాదయాత్ర మీద అన్ని పాదయాత్రలు ఉండేసరికి కలిసి వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు యాత్ర తీసినా ప్రజెంట్ లోకేష్ పాదయాత్రే ఉంది అందరి మైండ్లో తప్ప ఇంకే వేరే పాదయాత్రలు లేవు. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ పాదయాత్ర, జోడో యాత్ర ఉన్నా కూడా పెద్దగా ఈయనదే క్లిక్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది తెలియదు. బట్ కాకపోతే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో అంటే ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి సినిమాలు చాలా రిలీజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో జగన్ వచ్చినా కూడా వెంటనే రామ్ గోపాల్ వర్మ జగన్ కూడా మళ్ళీ వస్తాడు. ఏది వ్యూహం, శపథం, శాసనం అని ఆయన 3 రాసుకున్నాడు. ఆయన ఇప్పటికే రాబోయే ఎలక్షన్స్ కి దగ్గరలో వాటన్నిటిని చిత్రీకరించి రిలీజ్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అవును. మరి ఇది ఎంతవరకు ఎట్లా చేస్తుంది అనేది ఒక డౌట్. సో ఈ రకంగా
వీళ్ళు మాత్రం బాగానే బ్యాలెన్స్ చేస్తారు. ఈ డైరెక్టర్ కూడా చాలా బాగా తీస్తాడు, మ్యూజిక్ ఇవన్నీ కూడా బాగా కుదురుతాయి. ఎంత రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నా యాత్ర ఆర్టిస్ట్ నాట్ బ్యాడ్, యాజ్ ఇట్ ఈస్ దింపాడు, భలే ఉన్నారు వాళ్ళు కూడా. సో అట్లా చూసుకుంటే ఇది ఒక రకంగా సక్సెస్ అనే చెప్పుకోవాలి, పెద్దగా ఏం లేదు. ఇది కూడా హిట్ అవుతుంది, కానీ ఏ మేరకంటే కథని కథలాగా తీసుకెళ్లే రకంగా అయితే హిట్ అవుతుంది. చాలామంది ఇప్పుడు దీంట్లో షర్మిలను చూపించలేదనుకో హర్ట్ అవుతారు చాలామంది, అంతే కదా. ఎందుకంటే మధ్యలో ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఈ మొత్తం ముందుంది పార్టీని నడిపించింది. షర్మిల క్యారెక్టర్ కూడా దీంట్లో ఇంపార్టెంటే. తర్వాత మీరు కలిసి ఉన్నారా విడిపోయారని ఆ తర్వాత జరిగింది కాబట్టి అది కథలో చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ చావు నుంచి జగన్ సీఎం అయ్యే వరకు నువ్వు దాన్ని కనుక నువ్వు తీసుకురావాలి అనుకుంటే ఖచ్చితంగా షర్మిల క్యారెక్టర్ ఉంటేనే దానికి యాప్ట్, లేకపోతే మాత్రం ఇది నిలబడే అవకాశం అయితే లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీసినా కూడా దానిలో కూడా షర్మిల క్యారెక్టర్ ఉండి తీరాల్సిందే. ఆయనకి నచ్చకపోయినా కూడా క్యారెక్టర్ని పెట్టి తీసేస్తాడు. అంటే ఒక సీన్లో అట్లా చూపించి వెనక నుంచి తీసేస్తాడు. ఉందిలే నేను చూపించాను కదా, కాకపోతే నాకు అదంతా ఈయన మీద కాబట్టి ఎక్కువ ఫోకస్ ఇటు పెట్టాను అని చెప్పుకుంటాను. అప్పుడు జైలు జీవితం అన్ని చూపిస్తారా? అవన్నీ ఎందుకు చూపిస్తారు, వాళ్ళకి ఇంకా కావాల్సిన విధంగా చూపించుకుంటారు. జైలు కూడా చూపించవచ్చు, అక్కడ కొంచెం సింపతి లాగా పాపం ఇంత కష్టాలు పడ్డాడో, ఇతన్ని పురుగుల అన్నం పెట్టారు, దుప్పట్లు ఇవ్వలేదు, చీమల రూమ్లో వేశారు, బాత్రూమ్కి పోనివ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు, కొట్టారు, తిట్టారు అని కూడా చెప్పవచ్చు సింపతి. ఇప్పుడు ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈయన ఫ్రైడే జైలుకి వెళ్ళాలంటారు, వెళ్ళరు అని అంటారు. మరి ఇదంతా సినిమాలో చూపించే అవకాశం ఉందా, లేకపోతే ఒక క్లీన్ గా చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా క్లీన్ గానే చూపిస్తారు. వై బికాజ్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి కూడా పేపర్ కాదు, ఇట్స్ ఎ పాంప్లెట్. అదొక వైసీపీ పాంప్లెట్ అది, కాకపోతే ఇంత పెద్దగా ఉంటుంది, మనం అటు తిప్పి చూస్తాం, అంత పెద్ద పాంప్లెట్. సో ఇప్పుడు ఇదైనా సరే ఖచ్చితంగా ప్రచారానికి ఉపయోగపడే సినిమాలాగే ఉంటుంది తప్పితే మైనస్ అయ్యేలాగైతే వాళ్ళు ఏం తీరు. ఓవరాల్గా అయితే ఈ మూవీ మాత్రం వాళ్ళకి ఎలక్షన్కి ఉపయోగపడేలాగానే తీసుకుంటారు. దీంట్లో చంద్రబాబు నాయుడు విలన్ ఉంటాడు. మేబీ ఒకవేళ వివేక హత్య కేసు కూడా ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే ఆయన సీఎం అయ్యే టైంలో అది బాగా ఉపయోగపడింది. ఆ సీజన్లో షర్మిల ఉండాలి, వ్యవహారం కూడా ఉండాలేమో, అది కూడా ముఖ్యమంత్రికి ముందేగా జరిగింది. పాప ఇప్పటివరకు మగ్గుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఇట్లా జరిగి ఏదో సంథింగ్. బట్ ఓవరాల్గా అయితే ఆ మూవీ అయితే మాత్రం ప్రచారానికి సంబంధించినటువంటి సినిమా తప్పితే. కాకపోతే మరి దీన్ని జీవా ఎంతవరకు 100% న్యాయం చేయగలరంటారా? అదే అంటున్నా, ఒకవేళ ఈ క్యారెక్టర్లో జీవా ఒదిగిపోతే బయోపిక్లో నెక్స్ట్ జీవా కూడా ఈయనకి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ విడిపోతారు కదా. ఇంతకుముందు అంటే ఆయన రంగం అందరూ చూసారు కాబట్టి హిట్ అయింది, బట్ ఇప్పుడు దాఖలాలు ఉండవు. తర్వాత ఫ్యూచర్ ఇది ఇబ్బంది. సో కొత్తగా ఎవరినన్నా తీసుకొచ్చి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఓకే, కానీ ఈ ఆల్రెడీ ఇప్పుడు అంటే మమ్ముట్టి గారి కంటే మంచి క్యారెక్టర్ మంచిగా పడింది కాబట్టి మంచిగా చేశారు. బట్ ఇది భజన కదా, భజనని వాళ్ళు కొంచెం మనం దాంట్లో ఎవరిని నెగిటివ్ గా చూసినట్టు కూడా లేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే చూపించారు. వాళ్ళ మెయిన్ మోటివ్ అదే, వాళ్ళ మెయిన్ మోటివ్ అది. సో అలాగే చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.